కళ్యాణ మహోత్సవాలు మొన్న 1,00,000 గాజులార్చన అమ్మవారికి, ఆ ముందు 1,00,000 తమలపాకులతో హనుమంతునికి అర్చన అయింది. ఇటువంటి క్రతువులన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి ఈ యాగస్థానంలో. మరి ఇది ఎంత గొప్పది అంటే, మీరు ఇంట్లో ఒకవేళ జపం చేశారు, శ్రీమాత్రే నమః అనుకున్నారు, అది సాధారణమైన ఫలితాన్ని ఇస్తే ఇటువంటి యాగశాలల వద్ద, ఇటువంటి యాగ స్థలాల వద్ద మనం ఒకసారి చూస్తే చాలు మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందులో ఎటువంటి సంశయమే లేదు. అటువంటిది ఇక్కడ నామస్మరణ చేస్తే కొన్ని కోట్ల సార్లు నామస్మరణ చేసిన ఫలితానికి మనం ఆస్కారం పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ హోమాలు చేసుకుంటున్నాం అంటే మనం ఎంత అదృష్టవంతులుగా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మరి ఇంతటి యాగం జరుగుతుంది కదా స్వామి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది 87వ యాగం పెట్టి రాసుకున్నాం బయట, 87వ విశ్వశాంతి మహాయాగం అని రాసింది బయట. అవునా? పంపడి రాసిందా? రాసిందా? అందరు చదివారా? ఇప్పటి వరకు కూడా ఇటువంటి యాగాలు స్వామీజీ వారు 86 చేశారు. ఇన్ని యాగాలు చేశారు కాబట్టి అంబానీ తర్వాత స్వామీజీ వారే ఇచ్చేమని చెప్పి మీరందరూ కూడా అనుకుంటారేమో. స్వామీజీ వారి దగ్గర ₹1 కూడా ఉండదు. ఏమంటే స్వామీజీ వారి దగ్గర ₹1 కూడా ఉండదు. స్వామీజీ వారు కేవలం సంకల్పం చేసి ఆయన ఉన్నటువంటి దైవబలంతో, తపోబలంతో యాగాన్ని సంకల్పిస్తారంటే, యాగాన్ని సంకల్పిస్తారంటే. ఈ ఎన్నికలూరు పట్టణంలో స్వామీజీ వారికి పరిచయస్తూ ఎవరు లేని వరకు ఇక్కడే కాదు 75వ యాగలు ఆదోళనలో చేశారు. అప్పుడు కూడా స్వామీజీ వారికి ఎవరు కూడా పరిచయం లేదు. కానీ ఎవరు తెలియని ఊరికి వెళ్ళి అక్కడ ఒక 10 మందిని, కొత్త వాళ్ళని పోగు చేసి ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పమని అలా అందరినీ కూడా ఒక చోటికి తీసుకువచ్చి ఇటువంటి యాగాలు చేస్తారు స్వామీజీ వారు. దీనికి డొనేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కూడా స్పెషల్ డొనేషన్ పెట్టలేదండి. ఎవరికి తోచినంత వారు డొనేషన్ ఇస్తున్నారు. రూపాయి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ₹10 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ₹1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ₹1,00,000 కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి బలానికి తగ్గట్టుగా వారందరూ కూడా ఇస్తున్నారు. అయితే రూపాయి ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా ఆ జరుగుతున్నటువంటి 3 యాగశాలలో కూడా హోమం జరుగుతుంది కదండి, యాగం జరుగుతుంది కదండి, ఎంత ఇచ్చినా సరే వారి గోత్రనామాలు లోపల చెప్పబడవు. కేవలం ఒకటే సంకల్పం ఏమిటి అంటే విశ్వశాంతి జరగాలి, లోక కళ్యాణం జరగాలి అని మాత్రమే సంకల్పం ఉంటుంది. ఎవరి పేరు చెప్పరు ఇక్కడ. మరి ఎందుకు అంటే సాక్షాత్కారమని చెప్పిన విషయాన్ని ఎవరైతే విశ్వశాంతి గురించి ఆలోచన చేస్తారో వాళ్ళ గురించి నేను ఆలోచన చేస్తానని అమ్మవారు చెప్పారు. అటువంటిది విశ్వశాంతి కొరకు జరిగేటటువంటి ఇంటి యాగంలో మీరందరూ కూడా పాలు పంచుకొని, ఇందాక సంకల్పంలో చెప్పుకున్నాం లోక కళ్యాణం జరగాలి అని చెప్పుకున్నాం. అదేవిధంగా మన కోరికలు కూడా తీరాలి అని చెప్పుకున్నాం. కాబట్టి విశ్వశాంతిలో జరిగేటటువంటి యాగంలో మనం పాలు పంచుకొని హోమాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున మన కార్యం కూడా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. కాబట్టి భక్తులు గమనించాల్సింది ఏంటి అంటే, స్వామీజీ వారు గత 25 ఏళ్ల నుంచి సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఆయన అప్పటి నుంచి కూడా ఒక గ్లాసు పాలు, ఒక పండు మాత్రమే స్వీకరిస్తారు ఆయన నిత్యం. అలా 25 ఏళ్ల నుంచి తపోదీక్షలో ఉండి ఎటువంటి యాగాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది మీకు ఒకవేళ అబద్ధం అనిపిస్తే, ఇక్కడ స్వామీజీ వారు 86 యాగాలు చేశారు కదండి.
కోటీశ్వరుడైనా కూడా యాగాన్ని సంకల్పిస్తే అవుతుందా అంటే అవ్వకపోవచ్చు. కానీ స్వామీజీ వారు ఈరోజు అనుకుంటే ఈరోజు హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఎటువంటి యాగాలు చేస్తున్నారు అంటే మన గురించే చేస్తున్నారు. ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయకపోతే ఏమవుతుంది అంటే ధర్మం అనేది నశిస్తుంది. యజ్ఞానికి, దేవతలకి, ధర్మానికి, అంత ప్రకృతికి అన్నిటికీ కూడా ఒక కనెక్షన్ ఉంది. యజ్ఞాలు జరగకపోతే అధర్మం ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. అప్పుడు మన చేతిలో సిచ్యువేషన్స్ అన్ని జారిపోతూ ఉంటాయి. కాబట్టి స్వామీజీ వారు ధర్మ గురించి ఆలోచించారు, యజ్ఞయాగాది క్రమం గురించి ఆలోచించి, మనందరి గురించి ఆలోచించి ఈనాడు ఇటువంటి యాగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ వంతు ఎట్టి యాగానికి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. ఎవరికి కూడా ప్రెజర్ లేదు, మీ ఇష్టం. ఇవ్వకపోయినా ప్రమాదం లేదు, అదంతా కూడా మీ ఇష్టమే. అయితే ఈ యాగంలో కమిటీ వాళ్ళు ఏం ఆలోచన చేశారు అంటే కొంచెం డొనేషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ యాగశాల లోపల నిత్య నైమిత్తిక కార్యక్రమాల గురించి కొన్ని కలశల ప్రతిష్టాపన చేశారు. కలశలని కూడా యాగశాలలో ప్రతిష్టాపన చేశారు. ఆ కలశలన్నీ భక్తులకి ఇవ్వాలి అనుకుంటూ ఉన్నారు. తద్వారా దాని నుంచి వచ్చిన ఆదాయం అంతా కూడా డొనేషన్ రూపంలో బ్రాహ్మణులకు ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి షెడ్, స్టేజు, ఆ షెడ్ కానీ యాగశాలని ఇవి కానీ యాగశాలలు కానీ అన్నీ కూడా అప్పు తీసుకొచ్చి వేసినవి అన్నీ కూడా వాటిని ఖర్చు నిమిత్తమన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ కలశాన్ని ఆ భక్తులకు ఇచ్చి డొనేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఖర్చు పెట్టచ్చు కదా అనే ఉద్దేశంతో కమిటీ వారు ఉన్నారు. అయితే ఆ కలశలు భక్తులకు ఇవ్వాలని చెప్పి సంకల్పం చేశారు. ఎవరికైనా కలశలు కావాలి అనుకుంటే ఇక్కడ కౌంటర్ ఉందండి. ఆ కౌంటర్ వద్దకు వెళ్ళి మీ పేరు నమోదు చేసుకొని ఆ కలశానికి తగ్గ రుసుము చెల్లించాలి. 3,316 రూపాయలు. యాగశాల అపేక్షలు చేశారా? అందరూ యాగశాల అపేక్షలు చేశారా? చేసినప్పుడు కలశాలు కనపడ్డాయా లోపల? ఆ కలశాన్ని భక్తులకి ఇవ్వాలని చెప్పి సంకల్పించారు. ఇన్ని రోజులు కూడా ఆ యాగశాలలో ఉన్నటువంటి కలశాలు మన ఇంటికి రావడం మన అదృష్టం. కాబట్టి ఎవరైనా కావాలి అనుకుంటే ఆ కలశలు రాయించుకోవచ్చు. 3,116 రూపాయలు ఆ కలశం. సామ్రాజ్య పట్టాభిషేకం రోజున ఆ కలశాన్ని స్వామివారికి అభిషేకించి తీర్థాన్ని పట్టి మళ్ళీ ఆ కలశాన్ని కూడా మీకు అందజేస్తాం. ఆ కలశం ఇంట్లో ఉండేదైనా నియమాలు పాటించాలా అని చెప్పి డౌట్ రావచ్చేమో. పెద్ద నియమాలు అవసరం లేదు. మీ ఇంట్లో మామూలు దర్శనం ఎలాగైతే దానికి తగ్గ నియమాలు పాటిస్తారో అదే నియమాలు ఈ కలశానికి కూడా వర్తిస్తాయి. కాబట్టి దాని మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్య విషయానికి వద్దాము. ఈ యొక్క హోమాలు చేసుకునే భక్తులందరూ కూడా హోమగుండం యొక్క తూర్పు ముఖం, అంటే నేను ఇక్కడ నిల్చున్నాను, నా ముందు ఇక్కడ హోమగుండం ఉంది. తూర్పు ముఖం వైపు బ్రాహ్మణుడు కూర్చోవడానికి వదిలిపెట్టేసేయాలి. తూర్పు ముఖం వైపు బ్రాహ్మణుడు కూర్చోవడానికి వదిలిపెట్టేసేయాలి. ఆ వచ్చిన బ్రాహ్మణుడికి ఎవరు కూడా దక్షిణ ఇవ్వకండి. అర్థమే కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికే ఆయన్ని పిలిపించాలి. మీరు దక్షిణ ఇవ్వాలి అనుకుంటే ఆ డొనేషన్ కౌంటర్ వద్ద ఇవ్వండి. మొత్తం బ్రాహ్మణులందరికీ కూడా సమంగా పంచుతారు. ఒకరికి ఇచ్చారనుకోండి, మిగతా వాళ్ళంతా ఫీల్ అవుతారు. అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే అందరూ కూడా లైన్గా నిలబడితే ఆయనకి ఇచ్చిన డబ్బులు అందరికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. 500 మంది ఉన్నారు. మరి చూసుకోండి, మీరు ఇచ్చిన రూపాయలు అయినా సరే డొనేషన్ లాగా కౌంటర్ వద్ద ఇచ్చేస్తే అదందరికీ కూడా సమంగా పంచుతారు. అయితే మీ దగ్గర
వచ్చేటటువంటి ఋత్వికులందరూ కూడా సంస్కృతంలో హిందీలో మాట్లాడతారు. వారి భాష మీకు అర్థం కాకపోవచ్చు. మేము ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి మైక్లో చెప్తూ ఉంటాం. ఆ రకంగా అందరూ కూడా ఆచరణ చేయండి. ఎటువంటి కన్ఫ్యూజన్ మీకు ఉండదు. మీ అందరికీ కూడా టోకెన్స్ వచ్చాయా? అందరికీ టోకెన్స్ వచ్చాయి కదండి. అందరికీ టోకెన్స్ వచ్చాయా? కాబట్టి అందరూ కూడా ఆ టోకెన్లో ఉన్న నెంబర్ ప్రకారం హోమగుండా వద్ద కూర్చోవాలి. మళ్ళీ వాలంటీర్స్ చెక్ చేయడానికి వస్తారు. కాబట్టి అందరూ కూడా ఆ నెంబర్ తగ్గట్టు హోమగుండా దగ్గర కూర్చోవాలి. అందరూ కూడా అక్షింతలు చేతులు తీసుకోండి. అందరూ కూడా అక్షింతలు చేతుల్లో తీసుకోండి. చిన్న టోకన్ ఇచ్చాను, 2 ఇచ్చాను చూడండి అన్న. మీకు చిన్న టోకన్ ఇచ్చాను కదా, మీరు ఎంత నంబర్ 152, 153, 154, 155 కదమ్మా. 153, 154 అన్నకి ఇచ్చిపోయినాను. అందరూ కూడా అక్షింతలు పట్టుకోండి. ఓం అక్షింతలు గణపతి దగ్గర నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి. గణపతి పెట్టిన తమలపాకుని కొస పట్టుకుని కొద్దిగా ముందుకు జరపండి. గణపతి పెట్టిన తమలపాకు కొస పట్టుకుని కొద్దిగా ముందుకు జరపండి. ఓం మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి. శోభయాపేక్షేనాయ పునరాగమనాయ చ. అందరూ కూడా అలాగే కూర్చోండి. మీరు పూజ చేసినటువంటి గణపతి పూజా పళ్ళకు, దీపాలు, పూజా సామాగ్రి, హోమ సామాగ్రి అన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకొని మీ హోమగుండా దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి అంటే లైన్ వేసి వెళ్ళాలండి. ముందుగా